హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ విలేజ్ సర్వర్ యూట్యూబ్ ఛానల్. మనం ఇంతకుముందు వీడియోలో వచ్చేసి లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఏ విధంగా చేయాలో చూసుకున్నాము. అలాగే మనం ఇప్పుడు వచ్చేసి లేఅవుట్లో ఐ మీన్ లేఅవుట్స్లో మనము అట్రిబ్యూట్ టేబుల్ ఏ విధంగా యాడ్ చేయాలని చూద్దాం ఒకసారి. ఇక్కడ ఆల్రెడీ ఉంది, డిలీట్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ యాడ్ ఐటెంలోకి వెళ్ళి యాడ్ అట్రిబ్యూట్ టేబుల్, ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఏదైతే ఆ లేయర్ ఉందో వర్టిసిస్ లేయర్, ఆ వర్టిసిస్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇందులో అట్రిబ్యూట్స్లోకి వెళ్ళి మనకి ఏదైతే అన్వాంటెడ్ డేటా ఉందో అంతా డిలీట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేసేసుకోవాలి. మనకు కావాల్సింది పాయింట్ ఐడి, నార్తింగ్, ఈస్టింగ్. ఒకవేళ మనకి ఏదైనా మిస్ అయిందంటే ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసుకొని మనం ఇక్కడ ఈ విధంగా కూడా కోడ్ సెలెక్ట్ చేసుకొని మనకి ఏదైతే కావాలో అది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. లేదు అన్వాంటెడ్ది కావాలంటే మనం డిలీట్ చేసేసుకోవచ్చు. మనం ఇక్కడ నార్తింగ్కి ఈ విధంగా వై అనే విధంగా ఇచ్చి ఈ విధంగా డబుల్ కోట్స్ కూడా మనం ఇక్కడ మనకి ఏ విధంగా అయితే కనపడాలో ఆ విధంగా మనం ఇక్కడ వచ్చేసి ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం యాడ్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ ఓకే అనేది క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు వచ్చేసి నెంబర్ ఆఫ్ పాయింట్ ఐడీస్ ఉన్నాయి మనకు వచ్చేసి, కానీ మనకు కేవలం 30 మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. నాకు తెలిసి నా విలేజ్ అప్రాక్సిమేట్గా 150 పైనే ఉన్నాయి. సో నేను ఇక్కడ 200 ఇచ్చేస్తున్నాను. ఎన్నెన్నో ఉండేవి, మనకి ఇప్పుడు ఏం ఇబ్బంది ఏం లేదు. సో మనం ఈ విధంగా దాని తర్వాత దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం మొత్తం ఇచ్చేయచ్చు. ఒకవేళ మనకి దీనిలోనే అన్ని డిస్ప్లే కావాలి, లేదు మనం ఏమైనా సైజ్ తగ్గించుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇంకో విషయం చెప్తాను మీకు. ఒకవేళ మనకు నెంబర్ ఆఫ్ పాయింట్ ఐడీస్ చాలా ఎక్కువ ఉన్నాయనుకుంటే మన ఇక్కడ డిస్ప్లే అయిన తర్వాత కొన్ని డిస్ప్లే అవుతున్నాయి. ఇంకొక పేజ్ యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడికి వచ్చేసి ఇందులో మనకు టేబుల్లో ఏదైనా కంటెంట్ అంటే ఫాంట్ సైజ్ తగ్గాలి అనుకుంటే ఇక్కడ మనం తగ్గించుకోవచ్చు. చూడండి, ఇందాక 10 ఉంది, ఇప్పుడు 9 పెట్టాను. సో ఈ విధంగా తగ్గుతూ వస్తుంది. సో మనకు అక్కడ చేంజ్ చేసుకుంటే మనకు ఇంకా ఎక్కువ పాయింట్ ఐడీస్ అనేవి మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మనం ఇందులో ఫాంట్ టైప్ కానీ దాని యొక్క స్టైల్ కానీ అన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ రీసైడ్ మోడ్ అనేది ఇక్కడ యూజ్ ఎడిటింగ్ ఫ్రేమ్స్ కాకుండా, అంటే మనకి ఎక్కువ పాయింట్స్ ఉన్నప్పుడు మనకు ఒక ఫ్రేమ్ అనేది సరిపోదు. సో మనం ఇంకా ఎక్స్టెండ్ టు నెక్స్ట్ పేజ్ ఆర్ ఎక్స్టెండ్ టు నెక్స్ట్ పేజ్ ఆర్ రిపీటెడ్ అంటూ ఫినిష్డ్. లేదంటే మనం సింపుల్గా యాడ్ ఫ్రేమ్ మీద క్లిక్ చేసామంటే కింద మనకు ఒక కొత్త ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోతుంది. ఈ విధంగా మనం దీన్ని తీసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ పైకి స్క్రోల్లో స్టార్టింగ్లోనే కాస్త కిందికి వచ్చారంటే మీరు ఇక్కడ అపియరెన్స్ దగ్గర మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఈ కోఆర్డినేట్స్ ఏంటో మనకు తెలియటం లేదు. అంటే పాయింట్ ఐడి ఏది, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తెలియటం లేదు. సో మనకు అది కావాలంటే ఇక్కడ డిస్ప్లే హెడర్ ఉంది కదా, డిస్ప్లే హెడర్ పైన క్లిక్ చేసి ఆన్ ఆల్ ఫ్రేమ్స్ క్లిక్ చేసామంటే మనకు పాయింట్ ఐడి, నార్తింగ్, ఈస్టింగ్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అన్నీ కూడా మనకు డిస్ప్లే అయితే జరుగుతుంది. కొందరు ఏం చేస్తున్నారంటే జస్ట్ ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేసి పైన కోఆర్డినేట్స్ అనేవి ఇవ్వకుండా మిస్ అవుతున్నారు. సో ఇది ఒకసారి చూసుకోండి. ఇంకా ఇక్కడ ఏమన్నా సెల్ మార్జిన్స్ మనం సైజ్ తగ్గించుకోవాలంటే సైజ్ తగ్గించుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకు ఈ అట్రిబ్యూట్ సంబంధించిన ఫైల్ స్టైల్, టేబుల్ హెడ్, ఫాంట్, ఐ మీన్ అదే
ఇక్కడ పాయింట్ అండ్ నార్థింగ్ ఉన్నాయి కదా, అది మనీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా టేబుల్ హెడింగ్ మనకు కావాలనుకుంటే బోల్డ్ పెట్టుకోవాలనుకుంటే బోల్డ్ పెట్టవచ్చు. బోల్డ్ అంటే బోల్డ్ పెట్టుకోవచ్చు మనం. ఇలా ఈ విధంగా డిఫరెంట్గా మనకు ఏదైతే మనకు రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ చేయబోయే వీడియోస్లో మీ డౌట్స్ కూడా దానికోసం కూడా ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ విషయాలు తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి దయచేసి షేర్ చేయండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.